నమస్తే అండి, మీ సతీష్. ఓ సినీ హీరోను దేవుడిగా భావించి అతన్ని పూజించే భక్తులు మన దేశంలో లక్షల మంది ఉన్నారు. అలాంటి ఓ భక్తుడిని ఆ దేవుడు అనుకున్న వాడే దెయ్యమైపోయి చిత్రహింసలకు గురి చేసి చంపేసిన ఘటన కర్ణాటకలో జరిగింది. ఆ విషయం మీ అందరికీ తెలిసే ఉంటుంది. దర్శన్ అనే కన్నడ హీరో తన భక్తుడు లాంటి రేణుకా స్వామి అనే అభిమానిని దారుణంగా హత్య చేసి ఇప్పుడు జైల్లో ఊచల లెక్క పెడుతున్నాడు. లేటెస్ట్ గా ఈ కేసులో దర్శన్ మెడకు ఉచ్చు బిగించే కీలక పరిణామం చోటు చేసుకుంది. అది చెప్పే ముందు అసలు ఇలా ఒక సినీ హీరోను దేవుడిలా పూజించే విషయంలో మీ అభిప్రాయం ఏంటి అనేది ఒక కామెంట్ పెట్టండి. ఎందుకంటే మన తెలుగులో కూడా ఇలాంటి అంధభక్తులు వీరభక్తులు చాలా మంది ఉన్నారు కదా. సో అందుకే మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా చెప్పండి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిమాని రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ హీరో దర్శన్ కు ఉచ్చు బిగిస్తా ఉంది. ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న ప్రదోష్ అనే నిందితుడు ఇప్పుడు అప్రూవర్ గా మారిపోయాడు. జరిగిందంతా తాను చెప్పేస్తానని, తనకు ఈ కేసు నుంచి విముక్తి కల్పించమంటూ ప్రకటించాడు. సో అతను నోరు విప్పి నిజాలన్నీ బయట పెడితే దర్శన్ పని అయిపోయినట్టే. ఈ ప్రదోష్ వాంగ్మూలాన్ని త్వరలో అధికారికంగా రికార్డు చేయబోతా ఉన్నారు. దీంతో ఈ కేసులో సంచలన విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది. అతడిచ్చే వాంగ్మూలం ఆధారంగా దర్శన్ పై నేరం నిరూపణకు అవకాశం ఏర్పడుతుందని పోలీసులు భావిస్తా ఉన్నారు. ఈ కేసు దేశ చరిత్రలను ఒక సంచలనంగా ఎందుకు మారింది అనేది ఈ వీడియోలో క్లియర్గా చెబుతాను. ముందుగా ఒక లైక్ కొట్టి వీడియో చూడడం అయితే స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా ఇలాంటి అంధభక్తులకు ఇది కనువిప్పు కావాలి. కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి అనే వ్యక్తి కన్నడ హీరో తూగుదీప దర్శన్కు వీరాభిమాని. ఒక రకంగా భక్తుడు లాంటాడు. అందుకే తన హీరో కుటుంబానికి ఏదో అన్యాయం జరిగిపోతుందన్న భావనతో ఈయన కుటుంబం గురించి కూడా ఈయన ఆలోచించుకోకుండా తన హీరో అభిమాని కుటుంబానికి ఏదో అన్యాయం జరిగిపోతుందని తెగ ఫీల్ అయిపోయి బాధపడిపోయి ఆ చిచ్చు పెడుతున్న పవిత్ర అనే హీరోయిన్కు తెగ మెసేజ్లు పంపించారు. అవి ఆమెతో పాటు ఈయన దేవుడిగా కూడా భావించిన ఆ దర్శనం కూడా విపరీతమైన కోపాన్ని తెప్పించేసాయి ఆ మెసేజ్లు. ఎందుకంటే ఈ దర్శన్ తన భార్య పిల్లల కంటే పవిత్ర అనే అపవిత్రకే ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేవాడు. ఆమెతోనే సినిమాలు చేస్తూ పొద్దుస్తమానం ఆమెతోనే ఉంటూ ఒక రకంగా తన పర్మనెంట్ గర్ల్ ఫ్రెండ్గా ఉంచేసుకున్నాడని కర్ణాటక మొత్తం గట్టిగానే ప్రచారం జరిగింది. అదే నిజం కూడా. దీంతో దర్శన్ భార్య విజయలక్ష్మి ఆమె పిల్లలకు అన్యాయం జరిగిపోతుందనే బాధతో రేణుకా స్వామి పవిత్ర గౌడ్కు సోషల్ మీడియాలో అసభ్యకరమైన మెసేజ్లు పెట్టేవాడు. నకిలీ ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా పవిత్ర గౌడ్కు సందేశాలు ఫోటోలు పంపేవాడు. అందులో అభ్యంతరకరమైన భాష వాడేవాడు. అయితే దర్శన్కి ఇప్పటికే భార్య విజయలక్ష్మి ఉంది. ఆయన ఎక్కడికి వెళ్ళినా భార్యతోనే వెళ్తాడు. నువ్వు ఆయన భార్యవు కాదు కాబట్టి నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళడు, నువ్వు ఒక స్టెఫినీ మాదిరిగా సీక్రెట్గానే నిన్ను ఉంచుతాడు అంటూ చాలా రకాలుగా కామెంట్లు పెట్టేవాడు. అందుకే నువ్వు మా హీరోకి దూరంగా ఉండు అంటూ సలహాలు కూడా ఇచ్చేవాడు ఆ మెసేజ్లో. దీంతో ఆ పవిత్ర వెళ్ళి దర్శన్కు ఈ విషయం చెప్పడం, అతను కూడా దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోవడం, తన ప్రైవసీని అడ్డుకోవడానికి వీడెవడు తొక్కలో అభిమాని అంటూ తెగ రగిలిపోయాడు. వాస్తవంగా ఈ దర్శన్ పవిత్ర బంధం గత 10 ఏళ్ళుగా కొనసాగుతోంది. పవిత్ర గతంలో పెళ్ళై డైవోర్స్ తీసుకుని సింగిల్గా ఉంటుండడంతో వీళ్ళిద్దరూ దగ్గరయ్యారు. దీంతో ఈ దర్శన్ పవిత్ర కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి. స్వతహాగానే దర్శన్ అభిమానులు కూడా ఫీల్ అయ్యారు. ఎందుకంటే తమ హీరో బ్యాడ్ అవుతున్నారని వాళ్ళలో బాధ పెరిగిపోయింది. వాళ్ళలో ఒకడే ఈ రేణుకా స్వామి. దీంతో తన స్టైల్లో ఈ బంధాన్ని చెడగొట్టి తమ హీరో ఇమేజ్కి డ్యామేజ్ కాకుండా కాపాడేద్దామని తెగ తాపత్రయపడిపోయాడు. బట్ అభిమాని తన కోసం ఆలోచిస్తే దర్శన్ ప్రియురాల కోసం ఆలోచించాడు. ఎక్కడ తనకు దూరం అవుతుందోనని ఆందోళనతో అభిమానిని ఎత్తుకొచ్చేయమంటూ తన అనుచరులకు పంపించాడు. వాళ్ళు కూడా అంధభక్తులు, అభిమానులు, అనుచరులే. వాళ్ళు కూడా ఈ పవిత్ర కూడా రేణుకా స్వామిని ఏదో ఒకటి చేసేయమంటూ దర్శన్ దగ్గర మొసలి కన్నీరు కార్చేయడంతో వాళ్ళు కూడా వెనక ముందు ఆలోచించుకుంటే ఇంకేముంది, మనం అసలే హీరోయిన్స్ ఎంతో మందిని తెర మీద చించి ఆరేసేసాం, బయట ఒక్క ఈ బక్క ప్రాణాన్ని వేసేద్దామని కూడా పక్క ఫిక్స్ అయిపోయాడు ఈ దర్శన్ కూడా. సారు ఆదేశించడంతో అతని అనుచరులు రేణుకా స్వామిని చిత్రదుర్గ నుంచి బెంగళూరులోని ఆర్ఆర్ నగర్లో ఉన్న ఒక సీక్రెట్ ప్రదేశంలోని షెడ్కి అయితే బలవంతంగా ఎత్తుకొచ్చేశారు. విషయం హీరో గారికి చెప్పడంతో అనుచరులు హీరోయిన్ను వెంటేసుకుని ఆ షెడ్కి అయితే వచ్చేశాడు. వీళ్ళిద్దరితో కలిసి అక్కడున్న నిందితులంతా రేణుకా స్వామిని తీవ్రంగా కొట్టి చిత్రహింసలు పెట్టారు. తీవ్రమైన గాయాలతో ఒంట్లోని రక్తం అంతా ఎక్కువ బయటకు పోయి రేణుకా స్వామి మరణించాడు. జూన్ 8, 2024లో ఈ ఘాతుకానికి పాల్పడిన తర్వాత అత్యంత దారుణంగా రేణుకా స్వామి మృతదేహాన్ని కూడా తీసుకుపోయి సుమనహల్లి వద్ద ఉన్న ఒక డ్రైనేజ్ కాలువలో పడేసి వెళ్ళిపోయారు.
దర్శన్ చేసిన ఈ ఘాతుకం పూర్తిగా బయట పడిపోవడంతో కేసు నుంచి తప్పించుకోవడానికి కర్ణాటకలో ఉన్న పెద్ద తలకాయలందరినీ ఆశ్రయించాడు. బట్ అప్పటికే జనం దీనిపై విపరీతంగా రగిలిపోతుండడంతో ఎవ్వరూ దీనిలో జోక్యం చేసుకునేందుకు సాహసం చేయలేదు. కన్నడ సినీ ఇండస్ట్రీలో దర్శన్కు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇనుప కండలు, ఉక్కు నరాల టైప్ సినిమాలు తీస్తూ కర్ణాటక సిల్వెస్టర్ స్టాలోన్ లాంటి ఇమేజ్ తెచ్చుకున్న దర్శన్ ఎలా ఇంత నీచంగా, ఇంత అమానవీయంగా, ఇంత రాక్షసంగా తన అభిమానినే పొట్టన పెట్టుకున్నాడు అనే విషయం తెలిసి అభిమానించే వాళ్ళు కూడా అసహించుకోవడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఇతడు నడిచొస్తుంటే కన్నడ సంజయ్ దత్ అంటూ పొగిడిన వాళ్ళే వీడేంటి ఎంత తేడాగా ఉన్నాడంటూ, అసలు వీడి కండలు పెంచింది సామాన్యులపైన, తన అభిమానులపైన ప్రదర్శించడానికంటూ తెగ ట్రోలింగ్ ఇప్పటికీ జరుగుతోంది. కేసు దర్యాప్తులో భాగంగా ఇతను చేసిన అకృత్యాలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఈ రేణుకా స్వామిపై చేసిన అరాచకం బయటికి రాకుండా ఉండేందుకు ఏకంగా ఆధారాలను చెరిపేసేందుకు కూడా 40 లక్షలు ఇచ్చినట్లు బయటకు వచ్చింది. పోలీసులు ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. హీరోయిన్ పవిత్ర A1 అంటే ప్రధాన నిందితురాలు, దర్శన్ A2గా ఈ కేసులో ఉన్నారు. మొత్తం 17 మంది ఈ ఘాతుకంలో పాత్రధారులుగా ఉన్నారంటూ అందరినీ అరెస్ట్ చేశారు. ఈ హత్యకు అసలు కారకరాలు అలాగే ప్రేరేపించింది పవిత్ర. స్వయంగా దర్శన్తో కలిసి షెడ్కి వెళ్ళి రేణుకా స్వామిపై దాడి చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. అట్లాగే హత్య జరిగిన 3 రోజులకే దర్శన్ జూన్ 11, 2024 అరెస్ట్ అయ్యాడు. దాదాపు 131 రోజులు జైలు శిక్ష అనుభవించిన తర్వాత అనారోగ్య కారణాలను సాకుగా చూపిస్తూ బెయిల్ కోసం దరఖాస్తుల మీద దరఖాస్తులు చేసుకోవడంతో ఎట్టకేలకు అక్టోబర్ 30, 2024 బెయిల్ వచ్చింది. దీంతో మళ్ళీ దర్జాగా బయటకు వచ్చి షూటింగ్లు మొదలుపెట్టాడు. బట్ ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కర్ణాటక పోలీసులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇతను బయట ఉంటే కేసు ఆధారాలను, సాక్షులను ప్రభావితం చేస్తారని వాళ్ళు తెలియజేశారు. దీంతో ఆగస్టు 14, 2025 సుప్రీంకోర్టు ఆ బెయిల్ రద్దు చేసింది. దీంతో దర్శన్ మళ్ళీ జైలుకి చేరాడు. పవిత్ర కూడా ఇప్పటికే జైల్లో ఉంది. ప్రస్తుతం దర్శన్ బళ్ళారి జైలులో ఊచలు లెక్క పెడతా ఉన్నాడు. అయితే దర్శన్ జైలు జీవితంలో చేస్తున్న విన్యాసాలు అన్నీ ఇన్ను కావు. ఆ మధ్య ఒకసారి ఇతను జైలులో దర్జాగా గార్డెన్లో మిత్రుడితో కూర్చొని టీ పార్టీ చేసుకుంటూ సిగరెట్ తాగుతూ ఉన్న చిత్రాలు కూడా బయటకు రావడంతో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. దీంతో ఇతనికి ఇచ్చిన ఆ లగ్జరీ ట్రీట్మెంట్ను జైలు అధికారులు అయితే కత్తిరించబడేశారు. ఆ తర్వాత మరోసారి జైలులో తనకు దెయ్యాలు కనిపిస్తున్నాయి, ఆత్మలు వేధిస్తున్నాయి, చనిపోయిన రేణుకాస్వామి ఆత్మగా వచ్చి వేధిస్తున్నాడు, నిద్ర పట్టడం లేదని దర్శనం గోల చేస్తున్నాడు అంటూ వార్తలు అయితే బయటకు వచ్చే. దీనిలో వాస్తవం ఎంత అనేది తెలియదు. అయితే మానసికంగా మాత్రం ఇతడు చాలా ఇబ్బంది పడుతున్నాడనే షాకుతో బెయిల్ తెచ్చుకునేందుకే ఈ గులేబకా వలే కథలన్నీ అల్లుతూ నటిస్తున్నాడు. ఇతడు రియల్ హీరో కదా, బాగా నటించేస్తాడు, ఇక్కడ కూడా యాక్టింగ్లో ఇరగదీసేస్తున్నాడు అనే ప్రచారం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే సెప్టెంబర్ 2025లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ జరిపారు. ఆ జైలులో నుంచే దర్శన్ జడ్జి ఎదుట హాజరయ్యాడు. ఈ సందర్భంగా జడ్జి ముందైతే కన్నీళ్లు పెట్టుకున్నాడు. నన్ను ఒక చిన్న చీకటి గదిలో బంధించారు, కనీసం నడవనివ్వడం లేదు, చాలా రోజులుగా సూర్యరశ్మిని చూడలేదు, నా బట్టలు కూడా కంపు కొడుతూ ఉన్నాయి, చేతులకు ఫంగల్ ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది, ఇలా బతకడం కంటే నాకు ఏదైనా విషం ఇచ్చి చంపేయండి అంటూ జడ్జిని వేడుకున్నాడు. లేదంటే తనకు మంచి గదిని కేటాయించండి అంటూ విజ్ఞప్తి అయితే చేశాడు. కానీ దర్శన్ విజ్ఞప్తిని కోర్టు తిరస్కరించింది. చట్టం ముందు అందరూ సమానులేనని, సెలబ్రిటీ హోదాను బట్టి జైలులో ప్రత్యేక వసతులు, సౌకర్యాలు ఏవి కల్పించలేమని స్పష్టం చేసేసింది. అయితే దర్శన్కు తీవ్రమైన వెన్నునొప్పి, ఎడమ కాలిలో స్పర్శ కోల్పోవడం వంటి నరాల సమస్యలు ఉన్నాయని డాక్టర్లు ఇప్పటికే రిపోర్ట్ ఇచ్చారు. ఈ మెడికల్ గ్రౌండ్స్ ఆధారంగానే గతంలో అతనికి తాత్కాలిక బెయిల్ వచ్చింది. కానీ ఆ తర్వాత కోర్టును తప్పుదోవ పట్టించాడనే ఆరోపణలతో సుప్రీంకోర్టు ఆ బెయిల్ను రద్దు చేసింది. నవంబర్ 2025లో కోర్టు నిందితులపై హత్య, కిడ్నాప్, కుట్ర ఇలా అనేక సెక్షన్ల కింద ఛార్జీలు ఫ్రేమ్ చేసింది. ప్రస్తుతం ఫాస్ట్ ట్రాక్ కోర్టు విచారణ కూడా కొనసాగుతూ ఉంది. అట్లాగే దర్శన్ ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్న సుమారు 83 లక్షల రూపాయలు క్యాష్కి సంబంధించి కూడా ఆదాయపు పన్ను శాఖ దర్యాప్తు కూడా కోర్టు ఆదేశించింది. రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పోలీసులు దాఖలు చేసిన దాదాపు 3991 పేజీల ఛార్జ్షీట్లో సేకరించిన DNA ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు ఈ నటుడు దర్శన్ను ఈ కేసులో తీవ్రంగా ఇరికించాయి. హత్య జరిగిన సమయంలో దర్శన్ వేసుకున్న బట్టలు, షూ, కాళ్ళపై ఉన్న రక్తపు మరకలు ఈ మృతుడు రేణుకాస్వామి DNAతో సరిపోలేయని హైదరాబాద్ కేంద్ర ఫోరెన్సిక్ ల్యాబ్ ధృవీకరించింది. అలాగే రేణుకాస్వామిని కొట్టడానికి ఉపయోగించిన కర్రలు, ఇనుప రాడ్లపై లభించిన రక్త నమూనాలు కూడా మృతుడి DNAతో మ్యాచ్ అయ్యాయి.
ఇంకా ప్రధాన నిందితురాలు A1 పవిత్ర వేసుకున్న చెప్పులపై రేణుకాస్వామి రక్తం ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షల్లో తేలింది. వీటితోనే ఆమె మృతుడిపై దాడి చేసినట్లు ఆ చెప్పులతోనే పోలీసులు కూడా తెలిపారు. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం రేణుకాస్వామి తల, ఛాతీ, ప్రైవేట్ భాగాలపై తీవ్రమైన గాయాలు కావడం, అట్లాగే ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి టార్చర్ పెట్టడం వల్ల కలిగిన షాక్, అంతర్గత రక్తస్రావం కారణంగానే ఆయన మరణించాడు. ఈ పవిత్ర గౌడ ప్రస్తుతం జైలులోనే విచారణ ఖైదీగా ఉంది. ఆమె కూడా జూన్ 11, 2024న దర్శన్తో పాటు అరెస్ట్ అయ్యింది. డిసెంబర్ 2024లో కర్ణాటక హైకోర్టు ఆమెకు బెయిల్ మంజూరు చేయడంతో దాదాపు 189 రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చింది. అయితే కర్ణాటక ప్రభుత్వం అప్పీల్ చేయడంతో ఆగస్టు 14, 2025న సుప్రీంకోర్టు ఆమె బెయిల్ను క్యాన్సిల్ చేసింది. నవంబర్ 2025లో ఆమె దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. దీంతో ఆమె కూడా ప్రస్తుతం జైల్లోనే ఉంది. హతమార్చిన షెడ్ నుంచి శవాన్ని తరలించిన వెహికల్లో దొరికిన 10 మంది నిందితుల వేలిముద్రలు ఫోరెన్సిక్ ల్యాబ్ పరీక్షల్లో నిజమని తేలాయి. హత్య అనంతరం షెడ్ సెక్యూరిటీ గార్డు మొబైల్లో నిందితులంతా కలిసి ఫోటోలు దిగారు. బట్ ఆ తర్వాత వీటిని డిలీట్ చేశారు. ఫోరెన్సిక్ నిపుణులు ఆ 8 ఫోటోలను రికవరీ చేశారు. ఇందులో రేణుకాస్వామిని కొడుతున్నప్పుడు అతను ప్రాధేయపడుతున్న దృశ్యాలు, దర్శన్ అక్కడ ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. నిందితుల మొబైల్ కాల్ డేటా రికార్డులు, అలాగే మొబైల్ టవర్ లొకేషన్లు వాళ్ళు హత్య జరిగిన సమయంలో బెంగళూరు ఆర్ఆర్ నగర్ షెడ్లోనే ఉన్నట్లు నిరూపించాయి. ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులు ఉన్నారు. రాఘవేంద్ర A3 ఆయనేమో దర్శన్ ఫ్యాన్ క్లబ్ ప్రెసిడెంట్. చిత్రదుర్గలో ఉన్న రేణుకాస్వామిని దర్శన్ కలుస్తాడనే నెపంతో బెంగళూరుకి అపహరించి మోసం చేసి తీసుకొచ్చింది ఇతడే. అట్లాగే ధనరాజ్ అలియాస్ రాజు, ఇతను కూడా ఒక కేబుల్ ఆపరేటర్. రేణుకాస్వామిని చిత్రహింసలు పెట్టడానికి మెగ్గర డివైస్ ద్వారా ఎలక్ట్రిక్ షాకులు ఇచ్చింది ఇతనైనా పోలీసులు కూడా నిర్ధారించారు. అట్లాగే ప్రదోష్ A14 ప్రస్తుతం అప్రూవర్ కానున్న వ్యక్తి. హత్య తర్వాత శవాన్ని మాయం చేయడం, ఆధారాలను ధ్వంసం చేయడం, పోలీసులకు లంచం ఇవ్వడానికి డబ్బులు సర్దడం వంటి నేరపూరిత కుట్రలో ఇతను కూడా కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఈ కేసులో 14వ నిందితుడిగా ఉన్న ఈ ప్రదోషే తాను అప్రూవర్గా మారి అన్ని నిజాలు కోర్టుకు చెబుతానంటూ దరఖాస్తు చేసుకున్నాడు. దీనికి ప్రాసిక్యూషన్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రదోష్ అప్రూవర్గా మారితే ఈ కేసులో దర్శన్కు శిక్ష తప్పదు. కోర్టు ప్రదోష్ను అప్రూవర్గా అంగీకరించి అతను నిందితుడి స్థానం నుంచి ప్రభుత్వ సాక్షిగా మారతాడు. కేసులోని పూర్తి నిజాలను దాచకుండా చెబితే అతని క్షమాభిక్ష, శిక్ష నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే హత్య జరిగిన సమయంలో షెడ్లో ఏం జరిగింది, కుట్ర ఎలా జరిగింది, దర్శన పాత్ర ఏంటి అనే విషయాలను ఆ ప్రత్యక్ష సాక్షిగా కోర్టుకు వివరిస్తాడు. అవి ప్రాసిక్యూషన్కు తిరుగులేని బలమైన ఆధారంగా మారతాయి. ఇప్పటి వరకు పోలీసులు సేకరించిన టెక్నికల్ ఆధారాలకు మొబైల్ లొకేషన్లు, సీసీటీవీ ఫుటేజు, ఈ ప్రత్యక్ష సాక్ష్యం తోడైతే దర్శన్ నిర్దోషిగా బయటపడడం దాదాపు అసాధ్యం. రేణుకాస్వామిని ప్లాన్ ప్రకారం కొట్టి చంపినట్లు రుజువైతే దర్శన్కు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. అంటే అతి తక్కువగా కనీసం 14 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. మిగతా నేరాల కింద కూడా కొన్నేళ్ళు యాడ్ అయితే ఎన్నేళ్ళు జైలులో ఉంటాడో కూడా ఇప్పుడే స్పష్టంగా చెప్పలేం. ఒక వ్యక్తిని బలవంతంగా చిత్రదుర్గం నుంచి బెంగళూరుకి అపహరించినందుకు 10 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా పడవచ్చు. హత్యకు ప్లాన్ చేసినందుకు హత్యకు సమానమైన శిక్ష జీవిత ఖైదు వరకు పడే అవకాశం కూడా ఉంటుంది. శవాన్ని కాలువలో పడేసి సాక్ష్యాలను తుడిచేయడానికి ప్రయత్నించినందుకు, పోలీసులను తప్పుదోవ పట్టించడానికి డబ్బులు ఆశ చూపినందుకు మరో 7 ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. ఈ అప్రూవర్ ఇచ్చే సాక్ష్యానికి కోర్టులో అత్యంత ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి దర్శన్కు గరిష్టంగా జీవిత ఖైదు లేదా మరణశిక్ష పడే అవకాశాలు కూడా లేకపోలేదని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముగింపు ఎంత దారుణంగా ఉందో చూశారు కదా. హీరోలని ఎంతవరకు అభిమానించవచ్చు, అసలు ఇలాంటి ఫ్యాన్ బేస్, అందభక్తుల గురించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియోకి ఎంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ట్రెండింగ్ టాపిక్స్ కోసం న్యూస్ బౌల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.